వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకొని పోయే రెసిపీ వచ్చి మరి చూడండి, కాకరకాయ పకోడీ. ఈ కాకరకాయ పకోడీని మనం ఎలా తయారు చేసుకోవాలో, ఫ్రెష్ కాకరకాయ తీసుకొని దాన్ని అలా చిగురులు కట్ చేసుకొని మధ్యలో ముక్కలు చేసుకొని పైన మొటిమల్ లాంటివి మాత్రం కొద్దిగా చెక్కేసుకోండి. అలా చెక్కేసుకొని మనం చిన్న చిన్న ముక్కలు కంటే పొడుగుగా కావాలంటే పొడుగుగా, రౌండ్గా కావాలనుకునే వాళ్ళు రౌండ్గా కోసుకొని, కానీ మధ్యలో విత్తనాలు మాత్రం ఉంటే ఖచ్చితంగా తీసేయండి. కొద్దిగా చేదు అనిపిస్తాయి. అవి కూడా తినేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం ఉంచేసుకోవచ్చు. మరీ ముదిరివి అయితే మాత్రమే తీయండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, అలా ముక్కలు కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, అంటే దాన్ని శుభ్రం చేయడం కోసం, చేదు తీసేయడం కోసం అలా ఒక 10 నిమిషాల పాటు పక్కన వదిలేస్తే మనకి వాటర్ అంతా వచ్చేస్తుంది. అది గట్టిగా నొక్కి పిండేసి మనం వేరే బౌల్లోకి తీసేసుకొని చూడండి, వాటర్ అంతా కూడా ఎలా బయటికి మనం డివైడ్ చేసామో అలా చూపిస్తాను. ఆ వాటర్ అంతా కూడా చేదు అంతా అలా వచ్చేస్తుంది. దాన్ని పాడేయండి. మనకి చేదు ఉన్నా పర్వాలేదు తినేస్తాం అనుకున్న వాళ్ళు వాటర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లోరు అంటే మొక్కజొన్న పిండి, అలాగే మనం కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దు. మరీ చెప్తున్నాను, మీరు కూడా ఉప్పు వేయొద్దు. మరీ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా చూసి వేసుకోండి, కానీ ఉప్పు అయితే మ్యాక్సిమం పడదు. చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి దాన్ని మనం పకోడీలాగా ఆయిల్ అంతా హీట్ అయ్యే వరకు మళ్ళీ 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒకటి టాప్ ఒకటి వేయండి. వేస్తే మనకు ఆయిల్ హీట్ ఎక్కినట్టు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం పకోడీ అలా ఉంచి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి, డీప్ ఫ్రై చేయండి. ఎంతో రుచికరమైనటువంటి మనకి అది కాకరకాయ పకోడీ తయారవుతుంది. మరి ఈ వర్షాకాలం సీజన్లో ఇలాంటి పకోడీని మనం మంచి వేడిగా సాయంత్రం టైంలో స్నాక్స్ కింద లాగించేయచ్చు. చాలా చాలా మంచిది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది. అలాగే మనం కాకరకాయ డైరెక్ట్గా తినాలంటే కొద్దిగా ఆలోచిస్తాం, కాబట్టి ఇలా పకోడీ రూపంలో చేసుకొని తింటే మనకి కడుపులో ఉన్న ఎలాంటి నులిపురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. మీ అందరూ కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మనం చాలా రోజుల తర్వాత రెసిపీలోకి వచ్చాం. మనం ఇక్కడి నుంచి కొద్దిగా కంటిన్యూ చేయాలి. మనకు కొద్దిగా సబ్స్క్రైబర్స్ కూడా తగ్గి ఉన్నారు. దానికోసమే మనం మళ్ళా రీస్టార్ట్ చేయాలని మొదలుపెట్టిన రెసిపీ అండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోలు మీ అందరూ కూడా ఒక్కసారి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ, మరి చూడండి, పకోడీ ఎంత చూడటానికి మామూలుగా మన పకోడీలాగే ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ ఆ కరెక్ట్గా కొలతలతో తీసుకొని చేస్తే మాత్రం అదిరిపోతుంది. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంటి దగ్గర కాకరకాయని సింగిల్ పీస్లో తీసుకొని ట్రై చేయండి, సింగిల్ కాకరకాయని. థ్యాంక్ యూ.